చాలా సింపుల్‌గా పూరి అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో, పూరికి ద బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ మాత్రమే నా ఇంటెన్షన్ ప్రకారం. ఎందుకంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి. సో, ఈరోజు నేను పూరి కోసం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో, అదేం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెనే. బట్ కానీ కొంచెము జ్యూసీగా, వాటరీగా ఉంటేనే పూరికి చాలా బావుంటుంది. దట్టు రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. సో, ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పలేను కానీ చికెన్ పులుసు అండ్ రాగి సంగటి అయితే ఫస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ రెసిపీ అనే చెప్పొచ్చు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. సెకండ్ ఆప్షన్ ఏదైనా తీసుకుంటున్నాను అంటే అది పూరి మాత్రమే. బట్ ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే ఐ మీన్ డైట్ రైట్. అందుకని చెప్పేసి అట్లీస్ట్ 1-2 వారానికి ఒక్కసారైనా నేను అది లేకుండా అయితే అసలు ఉండలేను. అంతగా అడిక్ట్ అయిపోతూ ఉంటా. సో మన ఫుడ్ని క్రేవింగ్స్ని స్టాప్ చేసుకొని ఉండటం కంటే మనకు నచ్చిన ఫుడ్ తింటూ ఆ క్యాలరీస్ బర్న్ చేసుకోవడం ద బెస్ట్ ఆప్షన్ అని నా ఇంటెన్షన్. సో ఎవరైనా పూరి కర్రీ అండ్ చికెన్ తినాలి అనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. బాయ్.